రీసర్వే జరగాలనేదే మా డిమాండ్. ఇవి చిత్తు కాగితాలతో సమానం. ఇలా 33% రిజర్వేషన్ కావాలని అడుగుతుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కులగణన సర్వేని పిచ్చి లెక్కలని పిచ్చి కాగితాలని తగలబెట్టండి అని విపరీతమైన విమర్శలు వచ్చేసాయి ఆల్రెడీ. అన్ని సంఘాల నుంచి కావచ్చు, లేకపోతే బీసీ నాయకుల నుంచి కావచ్చు, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే అందరూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానికోసం రీసర్వే చేయాలంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంటి అందరి మాట విని రీసర్వే చేస్తాడా, లేకపోతే బీసీలను ఇదే విధంగా తొక్కే ప్రయత్నం ముందుకెళ్తాడా? మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు? ఇప్పుడు మేము అదే అంటున్నాం. ఇప్పుడు మేము అనేది కూడా నిన్న కూడా మా పార్టీ అధినాయకత్వం మేమంతా కూర్చొని కూడా మా పార్టీలో ఉన్న లెజిస్లేషన్ మెంబర్స్ కానీ, అంతకుముందు ఉన్న మంత్రులు కానీ, బీసీ సంఘ నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో బీసీకి మేలు జరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రీసర్వే జరగాలనేదే మా డిమాండ్. ఎందుకంటే ఇది తప్పుల తడకగా ఉన్నది. ఈ లెక్కలు ఎవరికి చూసినా అర్థమవుతున్నాయి. ఇవి దేనికి పనికిరానివి. ఇవి చిత్తు కాగితాలతో సమానం. అంటే నువ్వు అధికార పక్షంలో ఉన్నావు, ప్రతిపక్షంలో నేనున్నా కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అన్నాడంటే మా మీద కూడా చూడండి మేము ముందుకు పోతుంటే కాళ్ళలో కట్టబెడుతున్నారని చెప్పొచ్చు. కాక బీజేపీ వాళ్ళు అంటున్నారు. అసలు దానికి వ్యతిరేకమైన బీజేపీ వాళ్ళు కులగణన సర్వే వీటికి ఈ కులాల పరంగా ఈ తెలంగాణలో ఏ కులం వాళ్ళు ఎంత ఉంది కూడా వచ్చింది. ఇంట్లో తక్కువ వచ్చి ఉండొచ్చు. అది కరెక్ట్ చేస్తే అంత వస్తుంది. దానికి వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇది కరెక్ట్ జరగట్లేదు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్కన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము మా లైన్ అంతా కూడా నువ్వు తప్పు చేసినామని మేము మొత్తం డాక్యుమెంట్తో సహా ముందు పెట్టినాం. నిన్న మొత్తం చూపిస్తున్నాం. మేమే కాదు, ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలకి ప్రతిరూపమైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు, అక్కడ ఉన్నటువంటి వకలవర్ణం కృష్ణమోహన్ రావు గారు, అక్కడ ఉన్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అక్కడ ఉన్నటువంటి రామ్కోటి గారు, అక్కడ ఉన్నటువంటి దుర్గయ్య గారు, అక్కడ ఉన్నటువంటి మల్లేష్ గారు, వీళ్ళందరూ కూడా సంగం సూర్యరావు గారు, వీళ్ళందరూ కొత్తగా ఈ బీసీ వాదం ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా తప్పే అని అంటారు. ఇది ప్రజా సంఘాలకు సంబంధించింది, ఇవి రాజకీయ పార్టీలకు సంబంధించింది. పోంగా నీ పార్టీలో ఉండి నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ బీసీ వాదం మాట్లాడుతున్నా నిన్న మొన్న అంటే ఈ మధ్య కాలంలో బీసీ వాదాన్ని తీసుకొస్తున్న చిన్మార్ మల్లన్న గారు నీ పార్టీ ఉండి నీ పార్టీ గుర్తుతోటి గెలిచి ఇది తప్పుల తడక, దీన్ని చించేయండి, ఇది కరెక్ట్ కాదు, తగలబెట్టండి, ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే బీసీల గొంతు కోయటానికి, బీసీల జీవితాలతో ఆడుకుంటుంది, బీసీలకు అన్యాయం చేస్తున్నది, బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నది, ఓసీలను ఎక్కువ చేసి చూపిస్తున్నది, అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచుకోవడం కొరకు నిలబెట్టడం కొరకే ఈ సర్వే యొక్క అర్థం పరమార్థము అని చెప్పి నీ పార్టీలో వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు కదా. నేనంటే ప్రతిపక్షం అనుకో, నీ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారా? కాబట్టి ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, నీ పార్టీలో ఉన్న బీసీ సంఘ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఈ సర్వేనే మేము చేయము, భవిష్యత్తులో దీనికి వ్యతిరేకం అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా తప్పుల తడక అని అంటున్నారు కదా. నువ్వు ఇప్పుడైనా కనువిప్పు చేసుకోవాలంటున్నా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వర్గాల పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మీరు మెరుగుపరచాలి అనుకుంటే, ఈ ప్రజలకు అవకాశాలు రావాలనుకుంటే, ఈ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. ఈ రాష్ట్రంలో జరిగింది, కరెక్ట్ అక్యురేట్గా జరిగింది, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, నా నాయకత్వంలో ఈ ప్రజలకి న్యాయం జరుగుతున్నదనే అంశాన్ని నువ్వు ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలకి రోల్ మోడల్గా చూపిస్తా అని చెప్పి నువ్వు మాటలు చెప్పినావు. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు ఈ రీసర్వే చేయి. ఈ ఎర్రర్ ఫ్రీ ఎట్లా ఉంటుంది, ఈ దోషం లేని సర్వే ఎట్లా వస్తుంది, మళ్ళీ నువ్వు ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకో. బీహార్లో చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని పిలిపించుకో. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, వాళ్ళని పిలిపించుకో. ఇప్పుడు జరిగిన బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్, గతంలో పనిచేసిన కమిషను, దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నారు. చైర్మన్గా చేసిన 3 సార్లు మెంబర్గా చేసిన వకలవర్ణం గారు ఉన్నారు, మెంబర్లుగా మేమున్నాం. మేమంటే మేమే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకో. బీహార్లో ఎట్లా సక్సెస్ అయింది అవన్నీ చూడు. కాబట్టి చూసి నువ్వు ఇది పెంచి, ఇగో ఈ 60% ఉన్నారు బీసీలు, ఇగో 60%కి ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు, ఇగో నేను ఇక్కడ పార్లమెంట్లో చట్టం చేయమని పంపినా, దానికోసం ప్రధానమంత్రిని కలుస్తున్నా, రాహుల్ గాంధీ కూడా వచ్చినాడు, మా ప్రయత్నం జరుగుతున్నది, ఇగో మేము ఇంత పర్సంటేజ్ ఇక్కడ తేలిరు ముందు, ఇగో ఇందులో యాదవులు ఇంతమంది, ఇగో ఇందులో ఇంత గౌడ్సు, ఇగో ఇందులో పద్మశాలీలు ఇంత, మరి వీళ్ళందరికీ రావాలి కదా. సరే ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్లు ఏం జరుగుతుందో చూద్దాం కాసేపు. కానీ ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత?
ఈ బడ్జెట్లో జనాభా తేలితే వీళ్ళ పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్లో బడ్జెట్ ఎలకేషన్ జరగాలి కదా, సంక్షేమం జరగాలి కదా, అభివృద్ధి జరగాలి కదా. ఈ వర్గాలు ఫెడరేషన్లు 27 ఫెడరేషన్లు ఉంటే 27 మొత్తం కూడా నువ్వు కార్పొరేషన్లు చేస్తాను కదా. కార్పొరేషన్లు చెయ్యి, నువ్వు ముందు కార్పొరేషన్లు ఏర్పాటు చేయి. కార్పొరేషన్లకు వాళ్ళ జనాభా తమాషా ప్రకారం ఫండ్ ఎలకేషన్ చేయి. ఇలా మేము బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చాం, దాన్ని కంటిన్యూ చేయి. మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉన్నది. ఇక్కడ పేదరికంతో ఈ కులంలో పుట్టిన ఈ బిడ్డలు ఈ పేదరికంతో ఈ కులంలో ఉన్న వెనకబాటుతనంతో వాడు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చదువుకోవాలన్నా లేకపోతే ఎంఎస్ చదవాలన్నా ఇతర దేశాలకు పోవడానికి ఆ పిల్లలు డబ్బులు ఉండవు, భూములు ఉండవు, వాళ్ళ తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నారు. కానీ ఇతర సామాజిక వర్గం వాళ్ళు పోయి చదువుకుంటున్నప్పుడు ఈ పిల్లలు బాధపడి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఈ పిల్లలకు పేదరికం అనేది కులంతో అడ్డు రాకూడదని చెప్పే కదా మనం విదేశీ విద్యను ప్రోత్సహించినాం. మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్లో 20 లక్షల రూపాయలు వితౌట్ గ్యారంటీ, వితౌట్ మళ్ళీ తిరిగి రీపేమెంట్ లేకుండా ఇచ్చాం మనం. మేము 300 మందికి ఇచ్చినాం, నువ్వు 3000 మందికి ఇయ్యి. ఈ వర్గాల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే 3000 మందికి నువ్వు ఓవర్సీస్ స్కాలర్షిప్ను ఇవ్వు అంటున్నా నేను. నువ్వు ఫెడరేషన్లు పెట్టు, ఒక్కొక్కరికి 3000 కోట్ల రూపాయలు, పాలక మండలి అయ్యి ఒక చైర్మన్ పెట్టు, డైరెక్టర్లు పెట్టు, వాళ్ళకి మన అలయన్సెస్ పెట్టు, వెహికల్స్ పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నా నేను. ఇలా 33% రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసినవా? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డైరెక్ట్ కేంద్రానికి పంపిండు. కులగణన జనగణనలో కులగణన చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాడు. ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2004లో తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు ఈ దేశంలో ఒక మంత్రిగా ఉంటే ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారిని, డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు గారిని, అక్కడ ఉన్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, అనేక మంది ఉద్యమకారులని వాళ్ళని పిలుచుకొని టైం ఇచ్చి వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీలో గంట సేపు టైం ఇప్పించి, అయ్యా ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి ఓబీసీలకి ఈ దేశంలో. మరి ఎస్సీ సంక్షేమ శాఖకు మంత్రి ఉన్నాడు, ఎస్టీ దానికి ఉన్నాడు, వేరే శాఖలు అన్నిటికీ ఉన్నాయి. కానీ ఈ వర్గాలకి 50% ఉన్న జనాలకి ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల ఫండ్స్ ఎలకేషన్ జరగట్లేదు. కాబట్టి వీళ్ళకు మంత్రిత్వ శాఖనియండి. 33% రిజర్వేషన్ కావాలంటున్నారు. కాబట్టి జనాభా తామస డబ్బులు ఇవ్వండి. మహిళా కోటలో కూడా వీళ్ళకి మరి బీసీ మహిళలకు తేల్చండి అని చెప్పి ఆ రోజు నుంచి కేసీఆర్ గారు చేస్తున్నాడు. సరే, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తర్వాత ఏమైందనేది తర్వాత అంశం. కానీ ఏదన్నా చేసినారు కదా, నువ్వేం చేసినావు అంటున్నా. అంటే నీకు ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పిల్లలకు హాస్టల్స్ సొంత బిల్డింగ్లు కట్టి వెంటనే స్టార్ట్ చేయి. ఆ పిల్లలకు మంచి భోజనం, మాకన్నా మంచి భోజనం పెట్టు, మాకన్నా మంచిగా చేయి. వాళ్ళకి టాయిలెట్స్ ప్రాబ్లం లేకుండా చూడు. ఇలా ఎలకలు కరుస్తున్నాయి హాస్టల్లో, పిల్లల్ని పాములు కరుస్తున్నాయి. 60-70 మంది విద్యార్థులు చనిపోయినారు బీసీ హాస్టళ్లలో. కాబట్టి నేనేమంటున్నా, పిల్లల జీవితాలను మంచిగా చేయి. మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అన్నావు, మరి అది ఎక్కడ పెట్టినావా? ఒక్కొక్క విద్యార్థి, బీటెక్ అయిపోయిన విద్యార్థి, 10th డిగ్రీ అయిపోయిన విద్యార్థి, బీసీ విద్యార్థికి 10 లక్షల రూపాయలు లోన్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? మరి ప్రతి మండలంలో నువ్వు బిల్డింగ్లు కట్టి షాపులు పెట్టి చేతి వృత్తులు చేసుకునే బీసీ వర్గాల ప్రజలకి, విశ్వకర్మలు లాంటి వాళ్ళు చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఒక్కొక్కరికి షాప్ ఇస్తా అన్నావు, అది ఇవ్వలే. బీసీ సబ్ ప్లాన్ అన్నావు, ఏది సబ్ ప్లాను? 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అన్నావు, ఎన్ని కోట్లు ఇచ్చినావు? 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అన్నావు, ఏది అంటున్నా నేను. తర్వాత అన్న, ఇప్పుడు తెలంగాణ జనాభా 3.70 కోట్లు ఉన్నది, కానీ సర్వేలో పాల్గొన్నది 3.54 కోట్లు అని చెప్పేసి 16 లక్షల తేడాతోటి రిపోర్టు ప్రకటించేశారు. సో ఇంత నిర్లక్ష్యంగా ఈ రిపోర్టును ప్రకటించిన విషయాన్ని ఈ బీసీ జనాభా, సామాన్యుడైన బీసీ ఓటరు గమనిస్తున్నాడా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అతని నిర్ణయాలు ఏమైనా మారబోతున్నాయా? నేను అందుకే ఇది ప్రతి విషయం జరుగుతున్నది. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఫస్ట్ ఏం జరుగుతున్నది, ఇప్పుడు గత సంవత్సర కాలం నుంచి బీసీ వాదం బలపడ్డది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటుంది అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక వాదం మీద, 20, 25, 30 సంవత్సరాలకు ఒక వాదం. ఈ ప్రజలకి పోరాటం, ప్రశ్నించే తత్వం ఎక్కువ. అన్యాయం జరిగితే అన్యాయం మీద తిరగబడతారు, ప్రశ్నిస్తారు. అది మనకి జనరేషన్ నుంచి వచ్చింది, అది తరతరాలుగా వస్తున్నది. గతంలో చూస్తే మన స్వతంత్ర పోరాట ఉద్యమం ఉన్నది. ఆ తర్వాత మనకి రైతాంగ సాయుధ పోరాటం చూసాం మనం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వెట్టి చాకిరి నుంచి తెలంగాణ ఈ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. తర్వాత అది నక్సల్బరీ ఉద్యమం, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం కూడా వచ్చింది. కొంత పరిపాలన, కొంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఏమున్నది మిగిలింది? ఈ బీసీ వర్గాలు మెజార్టీ ప్రజలకి రాజ్యాధికారం రావాలి. వీళ్ళు అణచివేయబడుతున్నారు, వీళ్ళు దోపిడీకి గురిగా పడుతున్నారు, వీళ్ళు పీడనకు గురి కాబడుతున్నారు. అసలు జనం వీళ్ళు
అసలు ఓట్లు వీళ్ళతోటి ఓట్లు వేయించుకునే సీట్ల మీద వాళ్ళు కూర్చుంటున్నారు. కాబట్టి ఓట్లు మావే, సీట్లు మావే, మేమెంతో మాకంతా, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అసెంబ్లీ మెట్ల వరకు, మంత్రుల వరకు ఇలా ఈ వాదం బలపడ్డది. బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఊరు గ్రామంలో ఒకనాడంటే సోషల్ మీడియా లేదు, మీడియా పెద్దగా ప్రచారం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఏదైతే పెద్ద ఛానళ్ళు, పెద్ద టీవీలు, పెద్ద పేపర్లు ఈ వాదాన్ని ఒప్పుకోవు. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించేది కాబట్టి ఆ వాదం. కాబట్టి వాళ్ళకి ముప్పు వస్తుందని చెప్పి ఎక్కడ ఆర్ కృష్ణ లాంటి వారు పెద్ద మీటింగ్ పెట్టినా, ఎంత జనం వచ్చినా ఎక్కడనో 4వ పేజీలో 5వ పేజీలో గీత రాస్తారు. అట్లనే ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఒక్క వాళ్ళని కూడా ఈ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అవాయిడ్ చేసింది. ఇది వాస్తవాలు. కానీ ఈరోజు ఏమైంది, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఏం జరిగింది గంట లోపే మొత్తం తెలిసిపోతున్నది, గంట లోపల ప్రపంచం వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇది అడ్వాంటేజ్ అయిపోయింది ఉద్యమానికి. కాబట్టి ఈ భావజాలం మాట్లాడే వాళ్ళు, మాలాంటి వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లు కానీ ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా అది రికార్డ్ అవుతున్నది, సోషల్ మీడియాలో పోతున్నది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మేమేంతో మాకంత, మా వాటా మాకు కావాలి, మేము ఓట్లు మేము వేసుకుంటాం, మా సీట్లు మాకు కావాలనే కాడికి వచ్చింది. కాబట్టి దీన్ని ఎట్లా తప్పుదారి పట్టించాలంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఏమవుతుందంటే, ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళందరూ చైతన్యమయ్యారు. ఇదంతా కూడా తప్పుల తడకని అర్థమైపోయింది. ఇది సర్ప్రైజ్. ఈ 16 లక్షలు అందుబాటులో లేని వాళ్ళని ఉన్నారు. అంటే నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళందరూ కూడా బీసీలే. అదే చెప్తున్నారు మీరు. వాళ్ళందరూ కూడా బీసీలే. ఇంకా ఆ 16 లక్షలు అందుబాటులో అని చెప్పారు. యాక్చువల్గా 21 లక్షలు రాయాలి వాళ్ళు, ఇంకెక్కువనే రాయాలి. ఎందుకంటే పెరగాలి కదా, నువ్వు పెరగాలి కదా. జనం పెరగట్లే, ఆ ఉన్న దాంట్లోనే తక్కువ చేస్తున్నాడు. వీళ్ళనేమో చంపేసిండు, బీసీలను చంపేసిండు, ఓసీలను పెంచేసిండు. ఇది ఒక ముఖ్యమంత్రి గారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర అగ్రవర్ణాల తొక్కడం అన్నట్టే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎట్లుంటదంటే ఈ పవర్ సెంట్రలైజ్ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ పవర్ చుట్టూ ఏమవుతుందంటే శ్రేష్ఠ వర్గం అనేది ఉంటుంది. శ్రేష్ఠ వర్గం అంటే చదువుకున్న వాళ్ళు, పరిపాలనలో ముందున్న వాళ్ళు, ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే రాజకీయంగా ఉంటారు వాళ్ళు, తర్వాత ఐఏఎస్లు ఉంటారు, తర్వాత ఈ ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, తర్వాత కాంట్రాక్టర్స్ ఉంటారు. ఇదంతా ఒక టీము. ఈ టీం వర్క్ పనిచేస్తుంటుంది. ముఖ్యమంత్రి సెంట్రలైజ్డ్ ఉంటాడు, ఆయన చుట్టూ ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఈ వాళ్ళ యొక్క మనుగడ ఎట్లా మనం ఇది కంటిన్యూ కావాలనే ఒక శ్రేష్ఠ వర్గం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూర్చొని ఈ మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమంలో భాగంగానే ఇది చేసిర్రు. వాస్తవానికి వాళ్ళు 21 లక్షలు అందుబాటులో ఉన్నదని రాయాలి, ఇంకెక్కువనే రాయాలి. కానీ దొరికిరు వాళ్ళు. ఆ 16 లక్షలు అందుబాటులో లేరు అనే జనం ఏదైతుందో ఆ జనం కూడా చక్కగా వాళ్ళు బీసీ జనమే. అట్లయితే అక్కడికక్కడ సరిపోద్ది. కానీ పెరిగిన జనం ఎక్కడుంది, పెరిగినట్టు చూపించట్లే. పెరిగినట్టు చూపిస్తే ఏమవుతుంది, మళ్ళీ ప్రశ్నలు వస్తాయి, మళ్ళీ డిమాండ్ వస్తుంది. కాబట్టి ఉన్న దాంట్లోనే తక్కువ చేస్తే వీడు దీనికోసమే కొట్లాడతాడు, పెరిగిన దానికోసం కొట్లాడాడు కదా. ఇదంతా లాజిక్. ఓకే అన్న. తర్వాత ఇప్పుడు ఏంటంటే 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కాదని 6 గ్యారంటీల ప్రమాణంగా అనుకోండి, ఇంకేదైనా కారణం కావచ్చు, ప్రజలు అధికార మార్పిడి చేశారు. కాంగ్రెస్ రీసెంట్గానే ఒక ఏడాది పాలన యొక్క సెలబ్రేషన్ కూడా చేసింది. ఇప్పుడు ఈ ఏడాది పాలనని మీరు ఏ విధంగా చూస్తున్నారు, సామాన్య కోణంలో మీరు విశ్లేషించండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, 420 హామీలు చెప్పారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, డిక్లరేషన్లు ఇచ్చారు, ఒక బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఆడవాళ్ళకి 2500 ఇస్తాని, ముసలోళ్ళకి 4000 చేస్తాని, యువకులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాని, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలని ఏదో చెప్పినారు. ఏదొస్తే అది చెప్పినారు. వచ్చేదా పోయేదా, మాటలు అయితే చెప్పుదాం. ఆయన 10,000 ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు, నేను 15,000 అంట, మాటనే కదా. దళిత బంధు 10 లక్షలు ఇచ్చినాడు, పాపం ఎక్కడ తెచ్చి ఇచ్చిండో ఏమో, టైంకి ఇచ్చినాడు, రైతులకు ఆపలేదు, కరెంటు నిరంతరం కొనసాగింది, ఒక్క నిమిషం కూడా పోలే. హైదరాబాద్ నగరంలో లాంటి పెద్ద నగరాలలో కూడా ఇవన్నీ చేసినాం మనం. రైతు బంధుకు, రైతు బీమాకు, 24 గంటల కరెంటుకు, ప్రాజెక్టులకు 4 లక్షల చిల్లర కోట్లు మనం ఖర్చు పెట్టాం. అది అఫీషియల్. దాని ద్వారానే తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది, తెలంగాణ నెంబర్ 1 అయింది, పంటలు పండించింది, ప్రజలందరూ కూడా భూముల రేట్లు పెరిగిపోయినాయి, 10 రేట్లు. మంచిగా ఉన్నారు. బ్యాంకులలో 4-5 లక్షలు జమ అయినాయి, ఇంటికి 2 బండ్లు అయినాయి, ఇంట్లో టాయిలెట్ అయింది, అందరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. హైదరాబాద్ గంటన్నరలో వస్తురు పోతుర్రు. హైదరాబాద్లో ఎలాంటి కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఏ బ్రాండ్ తాగుతున్నారో, మన తెలంగాణలో ఇది సహజం కదా, అలాంటి బ్రాండ్లు ఊర్లలో తాగుతున్నారు.
అలాంటి ఇక్కడ వాళ్ళన్నా ఇంకొక కేజీ 2 కేజీలు మటన్ కొని 800 రూపాయలు కేజీ అయినా కొనుక్కుంటారు. హైదరాబాద్లో ఉండేటోడు ఆలోచిస్తున్నాడు ఒక కేజీ కొనాలని. ఆ స్థితికి వచ్చేసింది, ఆర్థిక పరంగా వెల్ డెవలప్. కానీ ఇప్పుడు ఏమైంది, మంచిగా కూర్చురు వాడు గతంలో ఉన్న కష్టాలు మర్చిపోయిండు. 10 సంవత్సరాల నుంచి డైరెక్ట్ వస్తున్నాయి కదా, అకౌంట్లోకి వస్తున్నాయి, తింటారు, అయిపోయింది, మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, నేను 15,000 ఇస్తా, అరే 10కి ఇంకో 5 పెరుగుతుంది కదా, దళిత బంధు 10 లక్షలు, ఇంకో 2 లక్షలు పెరుగుతా అంటాడు, ఇంకో 2 లక్షలు పెరుగుతాయి కదా. బీసీ బంధు పెరుగుతుంది, కళ్యాణ లక్ష్మి లక్షకి ఇంకా తులం బంగారం పెరుగుతుంది కదా. ఇట్లా ప్రతి దాంట్లో పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మెయిన్గా అది బాగా దెబ్బతీసింది. మాకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ ఉద్యోగాలు పోవాలి అని చెప్పేసి ఇది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పారు. సరే అదేమైంది, అధికార బదలాయింపు జరిగింది. సరే వచ్చిర్రు, మరి వచ్చినాక ఏం చేస్తున్నావు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఆ ఉచిత బస్సు అని పెట్టిండు. ఆ ఉచిత బస్సులో పాపం వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు. 25 బస్సులు ఉన్న కాడ 5 బస్సులు చేసిండు. ఇప్పుడు ఏమైంది, అందులో ఎక్కువ జనం ఎక్కుతారు. జనం ఎక్కడం వల్ల ఏమైంది, బస్ కంట్రోల్ కావట్లేదు, డ్రైవర్ తోలలేకపోతుండు, బ్రేక్ వేసి ఇక్కడ పడుతుందా అక్కడ పడుతుందా తెలియదు. నిండా ఎక్కిన జనం సీట్ల కోసం కొట్టుకుంటారు. వాళ్ళు ఎక్కిన బస్సు ఇక్కడ బ్రేక్ వేసి ఆడ పడుతుందా తెలియదు, ఈడ పడుతుందా తెలియదు. ఇంకోటి ఏంది, వాడు ఎక్కిన లేడీస్ ఏం చేస్తున్నారు, ఒక 1/2 కిలోమీటర్ పోగా నేను దిగాలి ఆపు అంటుండు, ఆపకపోతే వాళ్ళని బూతులు తిడుతారు. అది మొత్తము ఉచిత బస్సు అనేది ఒకటి. ఇక మిగతాది ఆ సిలిండర్ సంగతి ఏందో, పబ్లిక్కి ఇచ్చిన ఎంఎస్పీ ఏదైతే ఉందో అది చేయలేదు. రైతు బంధు ఇంకా పంచాయతీ జరుగుతుంది. రైతు భరోసా నిన్న 1 ఎకరానికి వేసినట్టుంది. అయితే రైతు బీమా చచ్చిపోయిన రైతుల పరిస్థితి అంతా ఆగమైపోయింది. ఆస్తుల పోరగాళ్ళంతా అట్లా చచ్చిపోతున్నారు. తర్వాత పోలీసులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు ఇదే ఉన్నారండి. ఇవాళ చూస్తే వాళ్ళు కూడా, మన ఉద్యోగస్తులు కూడా పొరపాటు అయిందని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదో 4 అవి ఇవ్వాలట, 4 అంటే వాళ్ళకి ఉంటాయి కదా డిఏలా, లేకపోతే వాళ్ళకి సంబంధించినవి అవి ఇస్తా అని చెప్పేసి అవి ఇవ్వలేదు. వాళ్ళు మొత్తుకుంటారు. ఆర్టీసీ ఇప్పుడు సమ్మెకు పోతా అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చిర్రు, సమ్మెకు డేట్లు ప్రకటించారు. నేనేమంటున్నా, బీసీలకు వచ్చేసరికి ఈ పరిస్థితి ఉన్నది. తర్వాత అన్న ఇప్పుడు బీసీల వివక్షకు వ్యతిరేకంగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనేది ఏమైనా సాధ్యం చేసుకునే అవకాశం ఉందా? బీసీల ముఖ్యమంత్రి అంటే ఇది రాజ్యాధికారం అనేది కష్టపడితే వస్తుంది, రాదని కాదు. ఇప్పుడు ఏమైందంటే, అందుకే నేను ఇంతకుముందు సోషల్ మీడియా గురించి మాట్లాడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ భావజాల వ్యాప్తి బాగా జరుగుతున్నది. ప్రతి ఒక్క అంటే పిల్లలు బాగా చదువుకొని ఉన్నారు. గ్రామాలలో సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా వెళ్ళిపోయింది. ఊర్లలో పంట పొలాల్లో ఉండి నాటేసేటువంటి తల్లులు కూడా ఇవాళ వాళ్ళు చక్కగా వాళ్ళు పాటలు పాడి అది రికార్డు చేసి యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో టచ్లో ఉన్నారు. కాబట్టి ఈ వాదం అంతా బీసీలకు న్యాయం జరగాలనే వాదం పోయింది. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం రావాలని పోయింది. మా ఓట్లు మా సీట్లు మాకు కావాలి, మేము పవర్లో ఉండాలి, ఇక చాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరు పాలన చేసిర్రు, అయినా బీసీల మతుకులు మారలే, ఇంకా బీసీలు స్టైఫండ్ కొరకు ఉద్యమాలు చేసే పరిస్థితి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మా కార్పొరేషన్ ఇవ్వా, కార్పొరేషన్కి 1000 కోట్లు ఇవ్వా మహానుభావ, ఇంకా మాకు లోకల్ బాడీలో మాకు రిజర్వేషన్ పెట్టవా మహానుభావ, ఇంకా మాకు మీరు 17 మంత్రులలో మేము 8 మంత్రులు ఉండాలి, ఇద్దరే ఇచ్చినావు అని చెప్పేసి అడుగుడు, ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నాం. కాబట్టి ఆ రోజులు వస్తాయి. అది ఏ రూపంలో ఎట్లా వస్తాయి అనేది తెలియదు, కానీ అది రావడానికి ఇది మాత్రం ఇది ఇప్పుడున్న వాతావరణం చాలా ఇదిగా ఉన్నది. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చి ఉన్నారు. కాబట్టి అలాంటి, ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళు ఎంత బలంగా తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఆనాటి పాలకులు చేసినారు అంటే, అసెంబ్లీలో తెలంగాణ అనే పదమే ఉచ్చరించవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేశారు. ఇక్కడ ఉన్న 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే మంత్రులు ఉంటారు. ఇక్కడ మన ప్రాంతంలో ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రి ఉంటాడు. ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. హైదరాబాద్ తెలంగాణ రాజధాని గడ్డ. ఈ గడ్డ మీద ఉండి ఇక్కడున్న అసెంబ్లీలో తెలంగాణ అనే మాట మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి అక్కడక్కడ ప్రాంతీయవాదం బలపడుతుంది. ప్రాంతీయవాదం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద నేను ఉక్కుపాదం మోపుతా అని చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. అంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఆనాటి కాలంలో, మరి వాళ్ళందరూ కూడా మారోజు వీరర లాంటి, గద్దర్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణ కోసం పాటలు పాడినా మాట్లాడినా వాళ్ళందరినీ కూడా ఫిజికల్గా లేకుండా చేశారు. అది ఇప్పుడు అదే విధంగా అటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాము. తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్ర కన్నా ఎక్కువ పంటలు పండించే స్థాయి తెచ్చినాము. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఉండే
తెలంగాణలో బ్రహ్మాండంగా జీడిపి వచ్చింది, భూముల రేట్లు అక్కడ 50 కోట్లు ఎకరం పోతుంది, అక్కడ ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చు అనే స్థితికి తెచ్చాం. అది తెలంగాణ యొక్క గొప్పతనం, ఆ ఉద్యమం, ఆ నాయకత్వం యొక్క కమిట్మెంటు, ఆ రోజు పోరాట పటిమ, ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం, అలాంటి పోరాటాల గడ్డ ఇవాళ కూడా మళ్ళీ అదే నా బీసీల బహుజన రాజ్యాధికారం అనే వాయిస్ తోటి లేచింది. కాబట్టి లేచి కూర్చున్నది ఈరోజు. అది ఎట్లా జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేది చూస్తున్నారు ప్రజలు. కానీ ఆశావాదులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు దీన్ని అర్థించాలి. అదే ఇప్పుడు బీసీల ఓటు ఒకే వైపు వెళ్ళడం అనేది సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు బీసీ సంఘాలు వేరువేరుగా పోరాటాలు చేస్తుంటాయి, వీరన్నీ కలిసే అవకాశం ఉందా? అందుకే మేము ఏమంటున్నాము, ఈ సంఘ నాయకులు గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేధావులు, ప్రొఫెసర్స్, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఈ వర్గాలలో అనేక రకాలుగా అనేక దశల వారీగా పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేని చేస్తున్నారు, మేమెంతో మాకు రాజ్యాధికారం అని. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక గాడికి రావాలి. గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టులు సైతం, లెఫ్టిస్టులు, రైటిస్టులు కలిసి పోరాటాలు చేసిన, అదే చెప్తున్నా మీకు గడ్డ ఈ పోరాట చరిత్ర. ఇక్కడ కూడా కలుస్తారు, అది పరిణామం చెందుతుంది. అలాంటి రోజులు వస్తాయి, తప్పకుండా వీళ్ళకి అవకాశాలు వస్తాయి. తర్వాత ఇప్పుడు బీసీ సంఘాల వెనకాల అగ్రవర్ణ నాయకులే ఉన్నారని ఒక విమర్శ ఉంది, ఇది ఎంతవరకు వాస్తవం? సరే, అది ఎవరు ఉన్నారు, ఏంది, వాళ్ళు ఎక్కడ పోతున్నారు అనే దానికన్నా కూడా ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళకి కన్సెస్ అయితే ఉంటుంది కదా, అంతిమంగా వాళ్ళకి రాజ్యాధికారమే కదా. కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే ఉద్యమాన్ని నిలబెట్టడం కోసము కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆర్థికపరమైన పరిస్థితులు, లేకపోతే స్నేహపరమైనయో, లేకపోతే సలహాపరమైనయో ఉంటారు, తప్పేం లేదు. అంటే అగ్రవర్ణాలు ఉన్నంత మాత్రాన బీసీ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉంటారని ఏముంది? అగ్రవర్ణాలలో కూడా బీసీలు పైకి రావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలని ఇవాళ కూడా మాట్లాడుతున్నారు కదా. మేము అన్ని కూడా మా కార్యక్రమాలు అన్ని కూడా మా నాయకత్వం కూడా అన్ని బీసీల కొరకే చేసినాం మేము ఆనాడు. అదే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లలో బీసీల కోసం ఏం చేసింది, కొన్ని పాయింట్లు చెప్పండి. అదే నేను చెప్తున్నా, ఫస్ట్ చదువు కావాలి. ఒకటేసారి రాజ్యాధికారం రాత్రికి రాత్రి రాదు కదా. కాబట్టి దీనికి రాజ్యాధికారానికి మూలం ఏంటి? చదువు. మహాత్మా జ్యోతిరావు పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని అసలు ఏంటి? ఫస్ట్ చదువు లేకపోవడం వలన అజ్ఞానం. ఈ అజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపితే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానంతో మనకి ఆత్మగౌరవం, అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి వచ్చినప్పుడే నీకు ప్రశ్నించే తత్వం వస్తుంది. కాబట్టి నేను ఏమన్నా అక్కడ 17 గురుకుల పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 367 చిల్లర దాకా మేము బీసీ గురుకుల పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, లా కాలేజీ కూడా తీసుకురావడానికి పెట్టినాం. కాబట్టి అక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్, అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, పిల్లలు బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న పరిస్థితులు. అక్కడి నుంచి ఆగిపోవద్దని మళ్ళీ ఇతర దేశాలకు పేదరికం ఆగవద్దు అంటే పిల్లలు కూడా ఇతర దేశాలకు పోయి చదువుకోవాలి, ఎంఎస్ చదవాలి, ఉద్యోగాలు చేయాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలి, జర్మన్ పోవాలి, జపాన్ పోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, డాలర్లు పంపాలి, వచ్చిన డాలర్లతో వీళ్ళు కూడా భూములు కొనుక్కోవాలి, వీళ్ళు మంచి ఇండ్లు కట్టుకోవాలి, ఏసీ కార్లు తిరగాలి. ఇది చదువుకు సంబంధించింది. అట్లనే చదువు లేని ఏజ్ దాటిపోయిన వాళ్ళు గ్రామాలలో ఉంటారు కదా, వాళ్ళు ఒకటేసారి హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ చేయలేడు కదా, ఉద్యోగం చేయలేడు కదా. కాబట్టి వాళ్ళకి మేకలు అనేది, గొర్రెలు మేకలు అనేది మనం తీసుకొచ్చాం. ఆ మేకలు గొర్రెలు ఎందుకు? వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు డెవలప్ కావడానికి. ఒక 100 గొర్రెలు ఇస్తే పెంచుకుంటారు, 6 నెలల్లో డబల్ అవుతాయి. అట్లనే చేపలు, అట్లనే నీకు ఆత్మగౌరవ భవనాలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో హైదరాబాద్ నగరంలో ఒక కులానికి 400 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఇవి మేము ఒక భవనం కట్టుకుంటాం. ఎప్పుడన్నా పల్లెటూరు నుంచి కులాలకు సంబంధించిన పేద వర్గాల వాళ్ళు హాస్పిటల్ పని మీదనో ఇంకో పని హైదరాబాద్కి వస్తే ఉండడానికి వాళ్ళు లాడ్జిలో ఉండలేరు, డబ్బులు ఉండవు కదా, ఎక్కడ పోతారు? వీళ్ళకి చుట్టాలు కూడా ఉండరు. కాబట్టి వీళ్ళు రోడ్ల మీద బస్టాండ్లలో పడుకొని లాడ్జిలో పండుకునే పరిస్థితులు ఉండవు, నైట్ షెల్టర్ తీసుకునే పరిస్థితులు ఉండేవి కావు. కాబట్టి మాకేంటంటే ఒక ఇంత జాగిస్తే మేము కట్టుకుంటే మాకు పూసలోళ్ళకు ఒక ఆత్మగౌరవ భవనం ఉంది, లేదు ఒక ఆరకట్టుకోలకు భవనం ఉంది, లేదా కమ్మరోళ్ళకు ఉంది, మంగళోళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళకి కనుక ఆర్యవైశ్య భవనం ఉందాడ, అక్కడ రెడ్డి స్కూల్ ఉంది, రెడ్డి హాస్టల్ ఉంది, ఇక్కడ బ్రాహ్మణ హాస్టల్స్ ఉన్నాయి. ఇట్లా అంటే వాళ్ళు ఎవరైతే వెల్ డెవలప్డ్ ఉన్నాయో వాళ్ళందరికీ భవనాలు ఉన్నాయి. అంతకుముందు వాళ్ళందరూ ఎప్పుడో 1930లో 1921లోనే కుల సంఘాలు పెట్టిర్రు. కుల సంఘాలు పెట్టడమే కాకుండా భవనాలు కట్టిర్రు. ఆ భవనాలనే వాళ్ళు ఉండి చదువుకున్నారు. ఆ చదువుకున్న వాళ్ళే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా అయ్యారు, రాష్ట్ర మంత్రులుగా అయ్యారు, అమెరికా పోయారు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు భూములు వెళ్ళిపోయింది, బంగారం వెళ్ళిపోయింది, ఫ్యాక్టరీలు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు పోగైతే ఏమంటారు వాళ్ళు? అరే కులంతో రాజకీయాలు నడవవురా,
అరే అంబేద్కర్ చెప్పిండ్రా కుల వ్యవస్థ మీద పునాదులు నిలబడవరా రాజకీయాలు చేస్తారు అంబేద్కర్ చెప్పిండని మళ్ళీ ఇక్కడ కోడి చేస్తారు. వీళ్ళు చేసేది 5 కలిసి 6 కలిసి ఒక్కనే ఉంటారు. ఎవడన్నా చిన్న కులపోడు 2 కలిసి ఏం బ్రో యాదవులంతా కలిసిర్రు. వీళ్ళు ఉండేదే మళ్ళీ వీళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళు 2-3 చిన్న కులపోడు పోగైతే వాళ్ళని అంటారు. అవును ఇక్కడ ఏముంది అంటే నేను ఏమంటున్నా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇలా ఎక్కువ కాలం మనం మసిబూసి మారేడుకాయ చేయలేము, అది పరిణామం చెందుతుంది. కాబట్టే ఇవాళ మా గవర్నమెంట్లో మేము ఏం చేశాము, చదువు మీద ఫోకస్ చేశాము. చదువు లేని వాళ్ళకి చేపలు అన్నాము, వాళ్ళకి గొర్రెలు అన్నాము. ఈ మన ఎవరైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా స్కూల్కు సంబంధించిన పిల్లల యూనిఫామ్లు కానీ లేకపోతే ఈ చేనేతకు సంబంధించినటువంటి ఆ బట్టల్ని కూడా మనం ప్రోత్సహించడానికి బతుకమ్మ చీరల ద్వారా మరి ప్రభుత్వం ఒక స్కీమ్ లాంచ్ చేసి వాళ్ళకి పని ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అంచి కొని మళ్ళీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఇట్లా ఈ చాకలి వాళ్ళకి మన 200 యూనిట్ల వరకు, మంగళ వాళ్ళకి 200 యూనిట్ల వరకు, యాదవ సోదరులని మత్స్యకారులని అవకాశం ఉన్నంత వరకు ఆఖరికి బీసీ బంధు కూడా తెచ్చినాం. ఆత్మగౌరవ భవనాల కొరకు ఒక్కొక్క కులానికి 5 ఎకరాలు 4 ఎకరాలు భూములు ఇచ్చి 5 కోట్లు 4 కోట్లు ఇచ్చి మీరంతా కట్టుకోండి. ఆ రోజు 200 గజాలకు తిప్పబడ్డారుగా మీరు. కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఆయన వారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేసిరు. అసలు ఈ తెలంగాణ సామాజిక స్వరూపం వారికి తెలుసు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు. తెలంగాణ ఉద్యమం తెచ్చినప్పుడు వీళ్ళంతా మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఈ అభ్యుదయవాదులు, తెలంగాణ వాదులు వీళ్ళు వాళ్ళనేం లేదు. అందరితోటి గంటలు 100,000 గంటలు చర్చలు పెట్టి రాత్రి పగులు లేకుండా ఆయన దగ్గర ఉన్నది ఒక డాక్యుమెంట్ ఉంది. కాబట్టి దాని ప్రకారమే ఆయన ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాడు. ఆ రూట్ మ్యాప్ ప్రకారంతో ఫస్ట్ నీళ్ళు అన్నాడు కాబట్టి నీళ్లు కొట్టిండు. మొత్తం కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి ఇవి చేసేసరికి ఏమైంది, సస్యశ్యామలం అయిపోయింది. తర్వాత ఉద్యోగాలు, తర్వాత వీళ్ళందరికీ అవకాశాలు, తర్వాత రోడ్లు. ఎసొంటి రోడ్లు ఇవ్వాలి హైదరాబాద్లో. నువ్వు 150 కిలోమీటర్లు కరెక్ట్ 2.5 గంటల్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు కారు వేసుకొని హైదరాబాద్కి వచ్చేసంటే రోడ్లు వచ్చినాయి, వాటర్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఇండస్ట్రియల్స్ హైదరాబాద్లో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఎన్ని గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, అసలు ఇప్పుడు మనం వస్తున్నాం ఈ స్టూడియో వెనక అదంతా చూస్తే ఎట్లా ఉన్నది, ఇది అమెరికా లేకపోతే హైదరాబాదా? రజనీకాంత్ లాంటి అంత పెద్ద ఇంటర్నేషనల్ అభినేత ఆయనే వచ్చి ఇది హైదరాబాదా అమెరికా అని. మా ఫ్రెండ్స్, మా చుట్టాలు, మా బంధువులు ఎంతోమంది అమెరికాలో ఉన్నోళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చి ఇదంతా తిరిగి చూసిన తర్వాత, ఈ ఏరియాని చూసిన తర్వాత ఇంకా అమెరికా ఎందుకు అనవసరంగా ఈయనే ఉంటే బాగుంటుంది అనే స్థితికి వచ్చింది. ఓకే అన్న. తర్వాత అదేవిధంగా ఇప్పుడు బీసీలు తెలంగాణలో రాజ్యాధికారం సాధించాలంటే ఒక ప్రత్యేక పార్టీ పెట్టడం అవసరం ఉందా, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలో ఎవరైనా సరే ఏ పార్టీ అయినా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ముందు నుంచి పార్టీ రాబోయే ఎలక్షన్లో ముందుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు అందుకే ఇప్పుడు తెలంగాణలో ఈ భావజాలం అనేది బాగా వచ్చేసింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చిన అంశం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు బీసీ వాదాన్ని తప్పకుండా ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. ఎత్తుకోవాలి కూడా. ఆల్రెడీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ ముందే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు పోయినారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎలక్షన్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో మనకు తెలుసు. ఆ తర్వాత వచ్చినాకనే మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అన్న వాళ్ళు బీసీ అధ్యక్షుడిని, పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆయననే కూడా వీకిరు. ఉల్టా అయిపోయింది. ముఖ్యమంత్రి సంగతి దేవుడు ఎరుగు, అధ్యక్షుని వీకేసారు. అక్కడ మన ఈ శాసనసభలో నాయకుడు ఉంటాడు కదా, శాసనసభలో నాయకుడిని దాన్ని కూడా తీసేసిరు వాళ్ళు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని వేరేటోళ్ళకి ఇచ్చేసిరు. అంటే చెప్తున్నా, అంటే వాదంతో అనటమే కాదు, వాదంతో నిలబడే వాళ్ళు కావాలి, కమిట్మెంట్ కావాలి. చేసే పనిలో ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందా, ఎవరు చేసిరు గత వరకు చూడాలి. ఇప్పుడు మేము చేసినాయి అనడానికి ఇవన్నీ చెప్పాం. మేము గాలి మాటలు చెప్పట్లే, మేము చేస్తామని చెప్పట్లే. మమ్మల్ని ఎవరు అడగలే. మేము మొన్న అసెంబ్లీలో 34 సీట్లు ఇచ్చినాం. వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో వీళ్ళు ఏం చెప్పినారు, పార్లమెంట్కి 2 సీట్లు అని చెప్పినాడు. అంటే 34 కావాలి. ఎన్ని ఇచ్చిండు? 19 ఇచ్చిండు. 19లో 5 ఓల్డ్ సిటీ ఇచ్చిండు. మరి మేము ఏం మాట చెప్పలేదుగా. మేము చెప్పకుండానే తీసుకొచ్చేసి 34 అసెంబ్లీ సీట్లు ఇచ్చినాం. మాకెవరు చెప్పకుండానే మేము అసెంబ్లీ మొదటి స్పీకరు బీసీకి మధుసూదనాచారి గారికి ఇచ్చాం. స్వామి గౌడ్ గారికి కౌన్సిల్ చైర్మన్ ఇచ్చాం. మార్కెట్ కమిటీలలో 33% రిజర్వేషన్లు పెట్టాం. మహిళలకు అవకాశం ఇచ్చాం గ్రేటర్ హైదరాబాద్లో. అంటే మహిళలకు కూడా రావాలని. అంటే సామాజిక కోణము మా దగ్గర అవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, మేము ఇంకా కూడా మేము బీఆర్ఎస్ అనేది బహుజన రాజ్య సమితిగా కూడా ముందుకు పోవటానికి
మేము ఎట్లా ఈ వర్గాలకు ఇంకా మెరుగ్గా న్యాయం చేయగలుగుతాం అనే దాని మీద 69% రిజర్వేషన్లు తమిళనాడులో జరుగుతుంటే ఈ మధ్యలో మా నాయకుడు కేసీఆర్ గారు మా దాంట్లో ఉన్న 30 పైగా బీసీ నాయకుల్ని మీరు తమిళనాడు పోయి అసలు ఏం జరిగింది అక్కడ మొత్తం దాని రాజకీయ సామాజిక నేపథ్యం ఉద్యమాలు ఏంటి రిజర్వేషన్లు ఏంటి పార్టీలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎక్కడ స్టార్ట్ అయింది రిజర్వేషను వస్తే 69% వరకు ఎట్లా వచ్చింది ఈ క్యాపు 50% ఉన్నది దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు వాళ్ళు 9th షెడ్యూల్ ఏంటి 9th షెడ్యూల్లో పెడితే మనకు ఎట్లా మనం మిగులుతాము ఈ పరిణామం అంతా ఏంది అక్కడ ముఖ్యమంత్రి ఏ రకమైన పద్ధతులు అవలంబించారు అక్కడ ఎన్ని కమిషన్లు ఏర్పడ్డాయి కమిషన్లు ఏర్పడితే రేపు వాళ్ళు ఎట్లా సర్వే చేసినారు ఆ సర్వేలు సుప్రీంకోర్టు ముందు ఎట్లా నిలబడ్డాయి స్క్రూటినీలో టెక్నికల్గా ఇవన్నీ కూడా స్టడీ చేయమని మమ్మల్ని పంపించినారు మేమంతా పోయి అదంతా తీసుకొచ్చి రిపోర్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితి కన్నా కూడా బహుజన రాజ్య సమితిగా రేపు ముందుకు పోవడానికి మా దగ్గర ప్రణాళికలు అవుతున్నాయి మా దగ్గర మాకుంటుంది ఇది యుద్ధం ఇది ఈ యుద్ధంలో ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆచరణ వాళ్ళకు ఉంటుంది ఎవరి చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటుంది నువ్వు మాటలు చెప్పి చేయకపోవడం కాదు నేను చెప్పకపోయినా చేసిన అంటున్నాను నేను సరే తర్వాత అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు ఈ తప్పు సర్వే అందరూ తప్పుగా గుర్తించారు దీన్ని ఈ సర్వే ఆధారంగా వెళ్ళబోతుందా ఒకవేళ అలా వెళ్తే ఈ బీసీ వాదం అంటే బీసీ నాయకులు కానీ ఓటర్లు కానీ ఏ విధంగా దీన్ని ఈ కుట్రని తిప్పికొడుతున్నారు ఇప్పుడు అదే చెప్తున్నాం వాళ్ళు మాట ఇచ్చినారు మాట ప్రకారం నిలబడితేనేమో ఇంకా ఈ 42% అన్నాడు 42% ఇస్తే వెల్ అండ్ గుడ్ లేదు అసలు సర్వేనే తప్పు అంటున్నాం మేము కనీసం సర్వే చేసి సర్వేలో ఉన్న శాతం అంతా చెప్పి తర్వాత నువ్వు చట్టం అసెంబ్లీలో పెట్టి అక్కడి నుంచి పార్లమెంటు పంపించిన కాబట్టి క్యాప్ ఉన్నది కాబట్టి ఇంతవరకు ఇస్తున్నా నన్ను క్షమించండి పొరపాటు అయింది నేను తప్పు చేసిన ఈ ప్రజలకి నేను మోసం చేసిన అన్యాయంగా మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకున్నా ఇప్పుడు ఇయ్యలేకపోతున్నా అవన్నీ ఉన్నాయి అవన్నీ తెలిసి కూడా చేసిన ఇప్పుడు నిద్రపోతున్నామని లేపొచ్చు నిద్రపోతున్నట్టు నడుస్తున్నామని లేపడం కష్టం అని అంటారు కాబట్టి సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నదని తెలుసు వాళ్ళకి తెలియక కాదు వాళ్ళు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మామూలు కాదన్నా కాంగ్రెస్ అంటే అది ఏమనుకుంటున్నాడు ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ ఏడా లేవదు వాళ్ళకి ఎవడు నాయకత్వం లేదు అది లేదు ఇది లేదు అన్నారు మన వాళ్ళు అసలుది అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కర్ణాటకలో అక్కడ కూడా లేచింది నేనేమంటున్నా వాళ్ళు అది కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు ఏడొస్తుందో ఏం సంగతో తెలియదు సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు ఈ అబద్ధాలు అనేది ఎక్కువైపోతున్నాయి అనేది వాళ్ళు తెలుసుకున్నారు హర్యానాలో ఓడిపోయారు తర్వాత మొన్న మహారాష్ట్రలో ఓడిపోయారు నిన్న ఢిల్లీలో ఓడిపోయారు ఇదొక పరిణామం రేపు లోకల్ బాడీలో ఏం జరుగుతుంది అనేది నేనేమంటున్నా నువ్వు బీసీలకి క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే నువ్వు తెలిసి తప్పు చేసిరు మీరు చెప్పినావు సర్వే అన్న కరెక్ట్ చేసినవా సర్వేలో కూడా కరెక్ట్ లేకుండా మళ్ళీ వీళ్ళకి అన్యాయం చేస్తున్నావు సంక్షేమ పథకాలు లేవు బడ్జెట్ ఎలకేషను లేదు పోనీ నువ్వు ఇక్కడ పదవులల్లో నువ్వు మంత్రులు సమానంగా ఇచ్చినవా కార్పొరేషన్ చైర్మన్లుగా నువ్వు 50% ఇచ్చినవా మెంబర్లుగా కానీ చైర్మన్లుగా కానీ నామినేటెడ్ పోస్టులలో ఇచ్చినవా ఎంపీగా ఇవ్వలే ఎమ్మెల్సీలు ఇవ్వలే బీసీ నాయకులకి నువ్వు ఎక్కడ ఇచ్చినావు అంతా నీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నావు కాబట్టి నువ్వు పదవులు ఇచ్చే కాడ లేదు బడ్జెట్ ఎలకేషన్లో లేదు సంక్షేమంలో లేదు మళ్ళీ పైగా ఇప్పుడు ఏం చెప్తున్నావు ఉన్న జనమే లేరు అని చెప్పి గొంతుకు వస్తున్నావు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించినారు కాబట్టి నేనేమంటున్నా నువ్వు ఫస్ట్ నువ్వు మాటలు ఇచ్చిన దానికి క్షమాపణ చెప్పి చెంపలేసుకోవాలి ఫస్ట్ రీసర్వే చేయాలి ఒరిజినల్గా అక్యురేట్గా ఎంత జనం ఉన్నదో చెప్పాలి అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పాలి చెప్పిన తర్వాత నువ్వు ఎలక్షన్స్కి పోతే అది కూడా నువ్వు అక్కడ క్యాప్ ఉంది కాబట్టి వచ్చినంత వరకు ఇచ్చి మిగతా నేను ఇస్తున్న తప్పైంది మహాప్రభు బీసీలారా అని చెప్పి నువ్వు 2 చేతుల వాళ్ళందరికీ చేతులెచ్చి నమస్కరించి నువ్వు తప్పైందని ఒప్పుకొని నువ్వు చెంపలు వేసుకుంటే ఆ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నువ్వు ఏదో చేస్తా నేను ఇంకా మసిబూసి మారేడికాయ చేస్తా వీళ్ళంతా గొర్రెలే ఇంకా బర్రెలే ఇన్ని మోసం చేస్తా నేను మాటలు చెప్తా మాకే ఓట్లేస్తారు మేమే రూలర్స్ము మేము తప్ప ఎవరు లేరు మీరంతా మా ఫాలోవర్స్ అనే ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు ఉన్నాయి కదా దానికి చరమగీతం పాడే రోజులు ప్రజలు ఇలా బెబ్బులి పుల్లలై కూస్తున్నారు ప్రజలు మొత్తం పేపర్లు చదువుతున్నారు టీవీలు చూస్తున్నారు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా పోతున్నది చదువు రాని వాళ్ళు కూడా ఈరోజు ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తున్నారు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తుంచుకోవాలి మీరు ఇంకా 25, 30, 40 ఏళ్ల కింద రాజకీయాలు చేసినట్టు చేస్తాం ఊర్లల్లో మేము శాసనాలు చేస్తాం మాదే రాజ్యం మేమే రూలర్సు మీరంతా ఫాలోవర్సు మా ఓట్లు వేయాలి మేము పల్లకిలో కూర్చుంటాం మీరు బోయిలుగా
మోయాలనే పరిస్థితులు మారిపోయినాయి అంటున్నాం. ఓకే రైట్. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా నువ్వు జరిగిన తప్పిదాలని తెలుసుకో, ఈ ప్రజల హృదయాలు గెలుచుకోవాలంటే నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో అంటున్నాం. అన్న, బీసీలు నిరంతరం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడబడుతున్నారు. ఇప్పటివరకు కూడా అదే జరుగుతుంది. అనేక పోరాటాలు జరిగినాయి. అందులో బీసీల పాత్ర చాలా ముఖ్యమైనది. తెలంగాణ తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఏర్పాటులో ముఖ్యంగా బీసీల పాత్ర చాలా ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే, ఈ బీసీలు ఇప్పుడు కూడా ఓటు బ్యాంకుగానే ఉంటారా? వీళ్ళు రాజ్యాధికారం కోసం మరి ఖచ్చితంగా ఒక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసుకుంటారా? లేదంటే ఇప్పుడున్న పార్టీలోంచి ఏదైనా మరి ఒక పార్టీ మద్దతు పలికిస్తే బీసీలు అధికారం సాధిస్తారా? ఏం జరుగుతుంది? అయితే ఇప్పుడు మనం ఇప్పుడున్న వాతావరణం అంతా కూడా మనం గమనిస్తే రాజకీయంగా, అంటే రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి ఎప్పుడు ఒక అంశాన్ని ఎత్తుకుంటాయి. ఏదో ఒక అంశంతో వాళ్ళు ముందుకు పోతారు పార్టీలుగా. అది ఏ పార్టీ అయినా. అక్కడ హిందుత్వంతో ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పోతున్నది. వాళ్ళకి ఒక అంటే ఐడియాలజీ చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మేము దేశ స్వతంత్ర పోరాటం చేసాం, దేశాన్ని స్వతంత్రం మీద ఇచ్చినాం, రాజ్యాంగాన్ని నిర్మించినాం, లౌకికవాదం ఏంది మెహబత్ కా దుఖాన్, అదొక ఐడియాలజీ. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎక్కువ ఉన్న జనాభా ఎంతమంది అనేది కూడా తెలియకపోతే ఎట్లా? 50% 60% అని మనం చెప్తున్నామే. ఎవరు ఎంత అని చెప్పడానికే నువ్వు ఇష్టపడట్లేదు, కానీ వీళ్ళు కోరుకుంటున్నారు. దేశవ్యాప్త సమస్య అంటే నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు నీకు ప్రజలు కనెక్ట్ కావాలి రాజకీయానికి. ఎస్, ఇతను కరెక్ట్ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమైతుంది, ఇప్పుడు మెజారిటీ ప్రజలు మేల్కొన్నారు, మా వాటా ఏందని అడుగుతున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లో లేకపోవచ్చు, సినిమా స్టూడియోలలో లేకపోవచ్చు, లేకపోతే టీవీలలో లేకపోవచ్చు, లేదా రియల్ ఎస్టేట్ దందాలలో లేకపోవచ్చు, జడ్జీలలో లేకపోవచ్చు అనేది తెలుసు కదా. కాబట్టి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక వాదం అనేది ఉమ్మడి ఎలక్షన్ కొరకు జరుగుతున్న ప్రయత్నం దేశంలో, రాష్ట్రాలలో. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు బీసీ వాదం అనేది వచ్చింది. లేచిరు బీసీలు అంతా మేల్కొన్నారు. ఇప్పుడు అడుగుతున్న క్రమంలో పార్టీలు స్పందిస్తున్నాయి. చేస్తారా, ఎంతవరకు చేస్తారు, చెప్పి మళ్ళా మూస్తారా, ఇది తర్వాత అంశం. ఇప్పుడు మా పార్టీ మేము చేసేంతవరకు చేసినాం, చెప్పినాం, మేము చెప్తున్నాం ప్రజలకి. ఇది ఒకటి కనపడదు సాక్ష్యం. వాళ్ళేమో అక్కడ బీజేపీ వాళ్ళు అది చెప్పినారు, ఏమైందో తెలుసు. ఇప్పుడు వీళ్ళేమో కులగణన మేమే చేస్తాం, మేమే ఇస్తామని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది, అసలు సర్వేనే తప్పడని మేము అంటున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రజలు మేల్కొంటారు, ప్రజలకు వెళ్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు ప్రజల నుంచే వస్తాడు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నాయకుడు తయారవుతాడు, ప్రజలు కూడా అతని వెనుక నడుస్తారు. అది ఈ పార్టీల నుంచి వస్తారా, ఆ పార్టీల నుంచి వస్తారా, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తారా, బీసీ ఉద్యమాల నుంచి నడిచిన వాళ్ళే వస్తారా, లేదా కొత్తగా ఏఎస్ ఐపీఎస్ అది రిజైన్ చేసి వచ్చి పార్టీలు పెడతారా, లేదా ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు ఈ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు వస్తారా, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక అవుతుందా? గతంలో 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరు అన్ని వదిలిపెట్టేసి ఒక వేదిక కావాలని చెప్పి ఒక బీసీ పార్టీ వస్తుందా? లేదా ఉన్న పార్టీ బీసీ పార్టీగా మారుతుందా? ఏదన్నా కేసీఆర్ చిన్న రాష్ట్రాలు చేర్చారు కాబట్టి నేను చిన్న కులాలకే న్యాయం అని వారే మొత్తం బీసీ పార్టీగా మారుతారా? ఇవన్నీ మనము ఒక ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితులు. కాబట్టి నేనేమంటున్నా, ప్రజల డిమాండ్ ఉన్నప్పుడు, ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్నప్పుడు, మెజార్టీ ప్రజలు కోరుకున్నప్పుడు, ఆ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ ప్రజలు అడుగుతున్నప్పుడు న్యాయం కోసం ఎవడు నిలబడతాడు? న్యాయం కోసం ఎవడు మాట్లాడితే వానికి జనం వస్తారు, వాడే నాయకుడు అవుతాడు, వాడే పార్టీ అవుతాడు, వాడే పవర్లోకి వస్తాడు. ఇది చరిత్ర ఇది. చరిత్రలో మనం చూసిన అనేక సంఘటనలు మనం చూసాం. అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అవి అధికారంలోకి వచ్చిర్రు. కాబట్టి నేను తెలంగాణలో కూడా నేను ఏమంటున్నా, ఈ మెజార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతున్న అంశం మీద ఎవరు ప్రశ్నిస్తే, అన్యాయం మీద ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు ఈ వర్గాలకి నేను ఉన్నా అని చెప్పి అండదండగా ముందుకు వస్తే వాళ్ళే హీరో, వాళ్ళే లీడర్లు. ఆ వాదమే వాళ్ళని లీడర్ని చేస్తుంది. అది ఎవరైతారు అనేది చెప్పలేం మనం. అది సమయం సందర్భానుసారంగా బొంతు పురుగు సీతాకు ఒక చిలుకలాగా ఎట్లా పరిణామం చెందిందో, అసెంబ్లీలో తెలంగాణ వాదమే మాట్లాడని అన్నటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పరిపాలన దేశం మెచ్చే విధంగా ఎట్లా జరిగిందో, బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఆ బీసీల నుంచే వచ్చిన వాడు బీసీ నాయకుడు అవుతారా,
ఆ బీసీ వాదం కోసం నిలబడ్డ వాళ్ళు బీసీ నాయకులు అవుతారా? అదే పార్టీగా పరిణమించి ఈ ప్రజలకి అన్ని రకాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆత్మ గౌరవ రంగాలలో అందరికీ షేర్ ఇచ్చే వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే రేపు నాయకత్వంగా ఈ తెలంగాణ సబ్బండ వర్గాలకి మేలు చేసి, సబ్బండ వర్గాలకి న్యాయం జరిగి, సబ్బండ వర్గాలకి అవకాశాలు పొంది అందరూ కూడా వివక్షకు, పీడనకు, దోపిడీకి గురి అయినటువంటి జాతులు, రాజకీయ అంటరానితనంలో మగ్గిపోయిన మైనార్టీ బీసీ కులాలు కూడా ఈ దేశంలో నేను రాజునైనా, ఈ దేశంలో నేను కూడా ఎమ్మెల్యేనైనా అనే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మనందరం కూడా ఆశగా ఉందాం. అలాంటి పరిస్థితులు రావాలని కోరుకుందాం. ఓకే అన్న, దూసరి మీడియాకు విచ్చేసి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్న. మస్తు.